మంత్రి మల్లయ్య బయలులేదు వడవమ్మ రావడనే మేర మంగమ్మ ఇంటికి వచ్చినాడు నేను మంత్రి మల్లయ్య దశాపతి రాజును సాగిన తండ్రిని. మంత్రి మల్లయ్య అంటే ఎవరో కాదు, మా మామయ్య వచ్చినట్టు ఉన్నాడు కదా. దాని పలుపుదుడు మా అంకులే. దాని కొడుకుని పెళ్లి చేసుకున్నది నేను మామయ్యనా? మా మామయ్యనే అంకులే వచ్చినట్టు. పలుపులేదు నీ పాంచ. మా మామయ్య వచ్చిన వెళ్ళిపోదని కాకూడదు చూడవమ్మా. బాలరో బంగారి బొమ్మ అల్లిరాని అల్లిరాని ఢిల్లీకాంబాయ్ అల్లిరాని అడలుడు ఢిల్లీకాంబాయ్ అల్లిరాని అడలుడు ఢిల్లీకాంబాయ్ అల్లిరాని పాడలుడు ఢిల్లీకాంబాయ్ కందిపప్పు ఉడుకుడు యూడు ఢిల్లీకాంబాయ్ కన్న తల్లి ప్రేమలోడు ఢిల్లీకాంబాయ్ ఉల్లిగడ్డ ఉడుకుడు యూడు ఢిల్లీకాంబాయ్ ఉంచుకున్న ప్రేమ యూడు ముగ్గురిని పిల్లల కన్నా ఢిల్లీకాంబాయ్ మౌని పక్క జలవాడు ఢిల్లీకాంబాయ్ మామయ్య నువ్వే మామయ్య బావా? అంటే నా కొడుకుని పెళ్లి చేసుకునే మామనైనా? పెళ్లి చేసుకున్నా ఇక కాబోయే మామ. కాబోయే కాలంలో కాబోయే కోడలు నేనే కదా మామయ్య. అత్తనా ఏమన్నా మీరు నా కొడుకును అన్నా ఏమన్నా? జగపతి రాజు తండ్రివాడు తని కూడా ఈ మూతి మీద మిత ఉండి మొల మీద మొలదార ఉన్న మగతిరి మొగోడు అయితే 33 అంగిబట్ట పంపిస్తే 60 అంగిలు కుడతాను. పుట్టుడే అంతే కదా? పుట్టుడే మామయ్య. ఇగో పంపించింది బట్ట 33 అంగిబట్ట 60 అంగిలు కుట్టినానుకో అప్పుడు చెప్తాను ఈ సంగతి. మామయ్య అంగిలు కుట్టాను బాగా డౌట్ పడతానవా? బాగా డౌట్ పడతాను. 30 అంగిలు కుట్టంగా బట్ట మిగిలిచ్చి నీకు లోపల చెట్టు కుడతా. అందులో బట్ట మిగిలిచ్చి చెట్టు కుడతా. 30 అంగిలు కుట్టంగా బట్ట మిగిలిచ్చి నీకు లోపల చెట్టు కుడతా. కుట్టు కుట్టు కుట్టపోవాలి నీ సంగతి చెప్పాలి. అరే ఏవత వచ్చిన కమ్మల పైన వచ్చినట్టే నేను అయితే ఇప్పుడు మామ ఏ కొడుకు అన్న 3 తులాల ముచ్చాలు 60 అంగిలు కుడతాయి అంశపోతా వస్తారన్న. కవర్లు కూడా పూలేదా నీ పాంచి ఏళ్ళ వరకు దీనికి ఒక సంచిచ్చి ఓడిపోయి రోజు పచ్చాక కవర్లు ఏరుకున్నా మంచిగా ఉంటుంది కానీ ఇది అంతకంటే అధ్వానం ఉంటుంది నీ పాంచ. నా కొడుకు దీని ఎట్లా పేరు వేసుకుంటుందో నాకు అర్థమైంది. నేనే చాలా అందంగా ఉన్నా. ఇగో నాకు రామా బోండాలు చేసిన ఆగు బోండాలు గింత గింత ఎత్త తిట్ట తినాలి గింత గింత చేసిన మామ గీత గీత పొడి తొడుకు తాగి లోపల నీకు బాగా ఉడకబెట్టామా మావారా 70 ఇడ్లీ బిందెడు సాంబార్ 70 చట్నీ నాకు చూదురా 70 ఇడ్లీ తిని బిందెడు సాంబార్ తాగి బిందెడు చెట్టు తిని చాలా నీళ్ళు అతని ఎడవాలా రా ఇక అత్తగాని ఇక 3 రోజులు ముచ్చారు అయ్యో బాధపడతాను పోతా 60 అంగిలకు అవతపోతావు ఎంగా నీ కొరకు ముత్యాలు మిగిలిస్తా. ఇంకా నా కొరకు ఆ లోపల చెట్టు కుడితే కదా ఆ చెట్టుకి ముందట అవసరం ఇస్తా. ముందట నీ లాక్కు ముందట అవసరం ఇస్తా. అంగి చేపు కంటే ఎవడని చూస్తాడు కానీ చెట్టుకి ఎవడు చూస్తాడు. అవి బిడ్డల మాట మీ సంగతి చెప్తా తర్వాత కానీ రామ 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 మేరే మంగమ్మ రామ రామ మిటుకుల చేతమంటే రామ రామ అంగి పట్ట కొలతలు రామ రామ కొలతలు కొలవట్టే రామ రామ ఏటు కొలిచిన రామ రామ 14 మీటర్లు రామ రామ అంగి పట్ట కాబట్టే రామ రామ 7 అంగిలు రామ రామ అంగిలు కాబట్టే రామ రామ
రామ రామ జయ మంగమ్మ రామ రామ కొట్టిన అంగిలకు రామ రామ అంతపదమయ్యబట్టే రామ రామ అంశాలు దిద్దబట్టే రామ రామ అంశాలు దిద్దండి రామ 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 ముచ్చాలు రామ రామ ఏడ అంగిలకు రామ రామ ముచ్చాలు అయితే అమ్మో రామ రామ అక్క నువ్వు ఏడాంగిలు వచ్చినావు నాగా ఏడాంగిలకైనా ముచ్చారు ఏడాంగిలు కూర్చున్నా మిగిలిన పైన మా అంటే పెళ్లి చేసుకోవాడు కావచ్చు ఆయన ఒక్కడే ఉన్నాడా అసలు అయితే ఆయన ఇద్దరం కలిసి ఆయన కావాలంతి చెరకుల అంతే అంతే మొత్తం అరే మరి వల్లడి రోజున పండుగారి విండల్లా మరి పుణ్యంగల్లా సారే తండ్రి ప్రాణం మీద కొడుకు రాకేషు తండ్రి పేరు మీద 110 బహుమానం ఇచ్చి ఆత్మగల్ల కొడుకు అయ్యే పేరు అది ఇచ్చింది 10 రూపాయలు పట్టుకుని అంగట్లో పోతే అన్ని విధాలు దొరుకుతాయని జన్మనిచ్చిన రూపం ఇచ్చిన తండ్రి నాకు దొరుకుతాడా మా తండ్రి పేరు అది ఏమని కన్న కొడుకు 116 బహుమానం ఉయ్యాల 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 కోయిలరే ఓరమా పోతున్న కన్న కొడగా రాకేశో నేను పోతున్నారా నా కొడగా నిన్ను నేను కన్నరా నా కొడగా నీరా దగ్గర పోతినే రాకేశు అయ్యన్న మాటలు రా నా కొడక నీ గల్ల బాగిరే రాకేశు పొద్దు కొడితే కాడరా నా కొడక నువ్వు వల్ల ఉన్నవయ్యో రాకేశు ఎన్నాడు తెల్లారో రా నా కొడుకో ఎన్నాడు పొద్దుకోకో నా కొడక నీ బాగిలో నా వాడేరా నా కొడుక నేనెళ్ళి పోతా ఉన్నా రాకేశు వచ్చేటి పండుగల్లా నా కొడుకో పోయేటి పండుగల్లా నా కొడుక యో ఏ ఒక్క తువ్వలోనా మా బాబు వత్తడంట చూస్తావా రాకేశు అయ్యో వచ్చేటి తువ్వలోనా నా కొడుకో ఇక నేను పోతరేనో కుమారా అయ్యో అన్నం ముదిరంగారా నా కొడుకో మీ బాబు వారి కట్టే కొడకాతుల బుక్క నాకు పెట్టు నా కొడుక బాబంట విలువ బిడ్డ రాకేశు నీ చేతి అన్నము తిని నా కొడుకో సరకమ్మ ముట్టుతారా నా కొడుక అందరి కలిసినాడు మీ బాబు గడివీర కలిసినాడా సరన్నా మరి కొడుకు రాకేశు తండ్రి సారే పేరు మీద మరి 116 ఏమన్నాడు బాబు మల్లయ్య 60 అంగిలు కొడితే మీరు మంగమ్మని పట్టుకొని 60 అంగిలు పట్టుకొని తీసుకురా అంటే కోట్లం కడ మనం పట్టుకరా మరి ఇద్దరిని లగ్గం చేసుకుంటున్నాడు దశపతి మహారాజు గాడు మంత్రి మళ్ళీ రానంటే ఎట్లా కొడుక అన్నాడు లెక్కలు పెట్టి కొట్టుకరా బాబా పట్టు పట్టుకున్నాడు సరే మళ్ళీ మంత్రి మల్లయ్య కదా బేగి బేగి ఇలా వస్తున్నాడు మంత్రిగా మల్లయ్య మీరు లాని వాడక అద్దోరు మాట లోతున పడ్డది ఓ మాము ఓ అంకులు అనేది వరకు మంగే ఓ కాడికి వచ్చిందాయో ఏ రాగారా మామయ్య ఏ అంకులు కంకులు అంటే కాదే మామయ్య 60 అంగిలు కుట్టావా పుట్టలే
అదే 7 అంగిలైనాయి. 7 అయినాయి. 7 అంగిలైనాయి. 60 కాదు. 60 కాలే. 7 అయినాయి. 7 అయినాయి. బట్ట మిగలలేదా? బట్ట ఏమాత్రం అన్నా మిగలలే. నా చెట్టి మందం నీ చెట్టు మందం అన్నా మిగలలే. నా చెట్టి కొట్టినట్టు కదా బట్ట మిగిలి చేతులు కొట్టినా నడు నా కొడుకు అదే కోడలి పక్క రోజులు ఉన్నాయి. కోడలన్నా ఇంకదమ్మా పోసిన 60 అది ఎవరైనా 7 అంగిలకాయ మిగిలే ముచ్చారు మిగలలే. దేనికో పోతాడు కదా మిగిలి లోపల షెడ్డికి వస్తాను మొత్తం ముక్కన్న వస్తాను ముక్కన్న అట్లా కొట్టరు ఇద్దరా చెప్పదు రాదు అన్నాడు మంత్రి మా నేను కొడుకయ్య వాళ్ళు ఇంకా అడగాలన్న మంగమ్మ ఆ తెచ్చపతి రాదు అన్నాడు మంగి 60 అంగిలు కూర్చున్నావా అదే ఎటు కొలిచిన 14 మీటర్లు వచ్చినాయి. 7 అంగిలు అయినాయి. 60 కాలే. 60 కాలే 60 కానే కాలే. 7 అయినాయి. 7 అంగిలు అయినాయి. మరి నీకు ఎత్త సిగ్గులేదు ఎందుకు? మూరెడు బట్ట చక్కగా జాకెటే కాదు 33 అంగి బట్ట మళ్ళీ అలా 60 డబ్బాలు కుడతాయి. ఒక్క మూరకు డబ్బాలు కుడతాయి అంగీలు 2 మీటర్లు అయితే మొగలకు ఒక అంగి అయితే నిన్ను పెళ్లి చేసుకున్నాను ఏతులు కొట్టినట్లా ఏతులు వచ్చావు ఏదొస్తే అయితే మాట్లాడినావా రబ 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 చరిత్ర ఉందా రామరా మీద మన్నయ్య రామరా గీడ కొడితే కాడేంది మరి గీడ కొడితే దానికి ఏందో గోవర్ధనా ఈ పౌరు పురేసారైతే నిన్ను కొట్టాలనుకుంటానా పౌరు పురేసాలు బాగా బొక్క కాదు లంజముండా బొక్కరు బొక్కరు బొక్కలు వెళ్తారు బొక్కలు వెళ్తారేవా నాటి ఇదే ఎత్తండా చేయలు ఎత్తాయా మీ బుద్ధులు మంచి కాదు మీ గుణాలు మంచి కాదు మీ బుద్ధులు మంచి కాదు మీ గుణాలు మంచి కాదు మీలాంటి వాళ్ళు నా ఊళ్ళో ఉంటే నాలంటే పడుతూ పొగలు చూస్తారు పట్టగలిసి మీదకి బదనపాలు చేస్తారు మీరు ఏదన్నా బయలుపడి తాగును ఏదన్నా చెర్లబడి తాగును కానీ నా ఊళ్ళో మీరు ఉండద్దు మీ బుద్ధి మంచి కాదు నీ గుణం మంచిది కాదు ఎల్లో ఎల్లో ఇళ్ళకెళ్ళి ఎల్ల కొడతాడే ఎల్లో ఎల్లో అమ్మ రామ రామ నీ గుణం మంచిది కాదు నీ బుద్ధి మంచిది కాదు పదనం పెట్టిరు రేపు ఏ పడదు పోవడం మీరు పదనం ఎత్తుతారో ఎల్లో అన్నడమ్మ ఇళ్ళకెళ్ళి ఎల్ల కొడతాడే
మన లైఫ్ మొత్తం డ్యామేజ్ అయింది. నీ లైఫ్ కాదు, ఇంకో లైఫ్ ఉన్నదట, అది డ్యామేజ్ అయిందట. లైఫ్ మొత్తం డ్యామేజ్ అయింది. నా లైఫ్ మొత్తం పూరే డ్యామేజ్. ప్రేమించిన వాడే బయటపడి సావన్నాక పూరా మొత్తం ఏం లేకుండా అయిపోయింది డ్యామేజ్. ఆయన వరకు అయింది. కానీ నా లైఫ్ మొత్తం నాశనం చేసిండే. నా లైఫ్ మొత్తం నాశనం చేసి పారేసాడు. సత్యం పదమరం పోయి మరి ఎందుకు బతకాలి? ప్రేమించిన వాడు సావుపు అన్నాక ఎందుకు ఈ జన్మ? ఈ ప్రేమించిన వాడే సావు అన్నాక ఎందుకు ఈ చెత్త? మనం ఉండదు ఇక్కడ. మనం పోయి అప్పుడు తిన్ను ఎగ్బాబులు తింటా, బాగా ఎగ్బాబులు మొత్తం తెలియకుండా కానీ ఒక మాట మనం ఏదైనా బయలుదేరుతాం, ఏదైనా చెట్టు కాతాం, అది తిరాక ఎలా చూడమ్మా చిక్కుడు ఎత్తల్లారా నా వల్ల కలగోతారా బంగారు తలపంటివి ఓడి గంగరాజు, బంగారు తలపంటివి ఓడి గంగరాజు. ఓ బావా ఊతా చూడు బైక్ బావా తిన బావా ఓ శ్రీరామ్ బావా చూడు ఊతారా ఇదుల్లో ఇల్లేదిరో ఓరి గంగరాజు వచ్చనమ్మా పూల పుష్పాల తోటలో బావి ఉన్నది. ఆ బావి కాడికి అచ్చురు బావి అక్క ఇదే బావిలో సద్దం పట్టు అది అని బావిలో కాలు దాకా వెళ్ళి ఇదే బాయ్ మొదలు దొరుకు సార్. అబ్బో నీ మొదలు దొరికినాక రాజు మళ్ళీ పెళ్లి చేసుకున్నావా నువ్వు? వెనుక మరిపోయా అట్టే కాదు చికెన్ ముడేసుకున్నాం, కొంగురు ముడేసుకున్నాం, ఒక్కరు పడ్డా ఇద్దరు పడ్డా అంతే. అట్ట కాదు మనం బయలువాడి వస్తాం. మన అత్తే మన వాడు ఏడ్చడం ఉన్నారా? కొడుకులా మనకి బిడ్డలా? మనం చస్తే ఎవరు ఏడ్చినందుకు మొగడా ముద్దుగాడ మొగోళ్ళు లేడు ముద్దుగా లేడు. మనం చస్తే ఎవరు ఏడవండి? మనం కింద ఉంచుకునే ఆయన ఎందుకు ఏడుస్తాడని? ఎట్లా అయ్యో చచ్చిపోయిన ఆగం చేసిపోతే ప్రేమ బాగుంటుంది అని ఏడుచు అంతే. ఏడ్చే దిక్కులేదు కాబట్టి మనం ఏడుతాం. మనం ఎట్లా ముందు వేడు నా చెల్లి బయలుడు చదవడి ధైర్యం వస్తలేదు. నా చెల్లి బాయిలో నీరు కట్టెలు ఇచ్చి చూస్తానే చెల్లు. నా చెల్లి అక్క మనం చచ్చిపోయినాక మనకి ఎంత చలి పెడుతుందో అక్క. నా చెల్లి ఆ గోలి తప్ప నన్ను చూస్తాందే చెల్లు. నా చెల్లి నువ్వు వచ్చాక ఏడు కొనుకొచ్చింటుందో చెల్లు. నా చెల్లి నాయక్క మళ్ళీ పోస్ట్ మార్టం చేయంగా మనకి ఎంత రక్తం వెళ్తుందో అక్క. ఓ నాయక్క నా చెల్లి నీళ్ళు మొత్తం పాకురాట్టుండే చెల్లు. నా చెల్లి మనం వచ్చినాక మనకెంత గోకులు పెడుతుందో చెల్లు. నా చెల్లి నా చెల్లి బయలుగాడికి వచ్చి ఇద్దరు అక్క కనకడ కన్ను తీసుకున్న గడ్డ మీద కూర్చొని అక్కడికి అద్దపరుపు దూరం ఢిల్లీ వేరు నగరం.
మరి ఢిల్లీవేరు నగరం ఎవరు మరి బ్రాహ్మణికుల వారు మరి తన బిడ్డను మాత్రం దేవలక్ష్మి మరి అటు మాత్రం అవప్రాణం పోతే అన్నదాన్ని సాధించి పెద్ద చేసుకున్నాడు బిడ్డ అప్పుడు ఆ బిడ్డ దేవలక్ష్మి తండ్రి వేటికి వచ్చింది పాపం అడివింత శృంగారం అకింత బంగారం అడివనంతరం పూల పుష్పాలతో పోయేస్తావు ఆడవిళ్ళకు పూల మీద ప్రేమ ప్రీతి సరే పూలతోటి వెళ్ళిపోతా పాప పోయిరాబా బిడ్డ అప్పుడు తల్లి తోడు తెలివి తీసుకున్నాడు ఆ బిడ్డ మాత్రం దేవలక్ష్మి పూలపుడిగా పట్టుకోని మరి మాత్రం పూలతోటకి అమ్మవారు బాలా దేవలక్ష్మి ఎన్నాళ్ళు ఎన్నెల్లోయమ్మ ఈ బాలల బ్రతుకులు ఇంకెన్నడ మారాలున్నాయో బతుకులు అర్రాలంగాకులు చుట్టి గల్లి కత్తిరించి పేగుల్ని దారం చేసి జరమోనే కడుపులు అయ్యో పోగా కై కాలుతున్నారా చిన్నారి తమ్ముడు పోతోరే తిరుగుతున్నారా చిన్నారి అమ్మాయ్యా మేకేను కాడికి తోలుతే ఉస్కే సిమెంటుల ఒళ్ళు నీరయ్యి కరిగి వాళ్ళు శ్రాపయ్యి నీరాదిస్తుండ్రు చిన్నారి తమ్ముడు శ్రావుకు దగ్గరైతుందో చిన్నారి తెల్లలు రింగు రొట్ట కాడ అల్లారి ఎక్కడ కాడ రండి దారు రండి అట్టు మూడు పని చూసేసి వాళ్ళు చిల్లరకై చేతులు యాపిపోదు చిన్నారి తమ్ముడు చెల్లుగా బతికైపోయిన చిన్నారి మట్టిని ముద్దలు వేసి సంచాతో సన్న వేసి బుట్టోల ఇటుకలు పెరిచి బండిరా కావీరయ్యి వాళ్ళు ఊరుగా తిరుగుతున్నారా చిన్నారి తమ్ముడు ఉడుకోలే కాలుతున్నారా చిన్నారి పిల్లలు అమ్మవారు పూల పొడిగా పట్టుకుని బాల దేవలక్ష్మి పూల తోట కట్ట పూల తోటకు వస్తానమ్మ అమ్మవారు దేవలక్ష్మి పూల తోట వేటికచ్చి పూలు తెంపుతుంది బాల దేవలక్ష్మి మన బాల ఎటు చచ్చిపోతుంది అమ్మా బాగా చదవడం ధైర్యం అవుతలేదు కదా నవ్వో 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 మరి బాగా తత్త కాదు అమ్మా అప్పుడు వాళ్ళు మాత్రం ఏడుతారు గిరి దాన్ని ఎక్కడ పట్టి నన్ను ఎవరుతాను కానీ అక్కడ ఈ బాయేవాడు మీరు రాస్తారు మీది ఏ ఊరు ఏ పల్లె మిమ్మల్ని అత్తమామలు పెట్టిందా భర్త గిట్ల బాధ పెట్టిందా అప్పుల బాధ రుడాల బాధ ఈ బాయిలన్నీ పడతారు అక్క అత్తమామను వస్తున్నాను మొగలను వస్తున్నా మా బాత్రూమ్ మరి ఏమైంది మొత్తం మా లైఫ్ మొత్తం ఎవరాలు మాది దేవపూరి పట్నం మా రాజు పేరు దేశపతి రాజు ఆయన పుట్టిన గడియల్లో మేము ఇద్దరు ముట్టంటే ముగ్గురు ఒకటే గడిలో పుట్టిన ముగ్గురు ఒక నాడ పెళ్లి చేయనని బయలు చేరిన కంటే ఏమిచ్చిన ఆయన ప్రేమిస్తే మన వన్ సైడ్ లవ్ అయినా టూ సైడ్ లవ్ కాదు అంటే వన్ సైడ్ అంటే మేము ఆయనని ప్రేమించాము బాగా చెప్తాను వన్ సైడ్ శ్రీరామ్ బాగా చెప్పిండు ఇదంతా నాకు తెలియదు ఆయన చెప్పిండు ఒక మాట మరి వన్ సైడ్ లవ్ టూ సైడ్ లవ్ కాదు కాబట్టి ఇది ఒక నాడు ఎత్తులు కొట్టింది ఎత్తులు కొట్టింది 33 అంగి పట్టిస్తే 60 అంగిలు కొట్టి పెళ్లి చేసుకుంటాను అదన్నది అదన్నాక నేను మూడు ఉత్తరాల ముత్యాలు ఇస్తే 60 అంగిల కావకపోతే పెళ్లి చేసుకుంటాను నేనన్నా అన్నంత మాత్రం తెప్పిస్తే బట్ట తెప్పించిన ముత్యాలు తెప్పించింది ఎట్టుకొచ్చినా కానీ 14 మీటర్ 7 అంగిలు అది పెట్టింది ఇది ఎంత ముత్యాల పోతే పోతా గవి 7 అంగిలకని కచ్చిరి కాడ పిలిపించి
మీలాంటి ఆడవాళ్ళు ఉంటే నాలాంటి మొగలు మీరు ఇద్దరు చెడగొడతారు నా ఊళ్ళో ఉండదు దాన్ని మమ్మల్ని ఎల్లగొట్టిండు ప్రేమించి ఎందుకే నీ బాయిల సత్తండి అన్నాక వచ్చి మాకు లచ్చని తెచ్చింది కానీ అక్కదారా భూమి మీద ఉండదు